టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించారు. మహర్షి, రాధేశ్యామ్, అరవింద సమేత, అలవైకుంఠపురంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో కొంచెం స్లో అయ్యారు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కార్, కిసీ కా భాయ్, కిసీ కా జాన్ ఇలా పూజ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. విజయ్, సూర్య వంటి హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్లో కూడా ఓ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక పూజా హెగ్డే బాలీవుడ్లో దేవా అనే సినిమాలో నటించారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలు సెన్సార్ బోర్డుని సైతం షాక్ అయ్యేలా చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీని సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా దేవా. ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలయ్యే నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో లిప్ లాక్ సన్నివేశాలను కట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలతో పాటు విపరీతమైన రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో వాటిని సెన్సార్ కట్ చేసింది. ఈ సినిమాకు కొన్ని కట్స్ సూచించినప్పటికీ ఆ తర్వాత కూడా ఇంకొన్ని బోల్డ్ సీన్స్ ఉండడంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు UA సర్టిఫికేట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే